పాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఫస్ట్ టైప్ డిఫ్యూజన్ కోసం తెలుసుకుందాం. డిఫ్యూజన్ అంటే ఏంటి? ద స్పాంటేనియస్ మూమెంట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఎ రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు ఏ రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్ అంటిల్ ఈక్విలిబ్రియం బై ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ డెఫినేషన్ ఏం చెప్తుందండి? సబ్స్టెన్స్ స్పాంటేనియట్గా ఒక రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ టు ఇంకొక రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్కి అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్ ట్రావెల్ అవుతుంది. ఎప్పటి వరకు ఇది జరుగుతూ ఉంటుంది? అన్లెస్ అండ్ అంటిల్ రెండు పక్కల కూడా యూనిఫామ్ అయినంత వరకు, అదే ఈక్విలిబ్రియం స్టేట్ అయినంత వరకు ఈ మూమెంట్ అలాగ అవుతూ ఉంటే ఈ ప్రాసెస్ని మనం డిఫ్యూజన్ అంటాం. మన బాడీలో వేస్ట్ ఎలా ఉంటుందో సెల్లో కూడా అలానే వేస్ట్ ఉంటుంది. యూజువల్లీ సెల్లో వేస్ట్ అనేది మనం CO2తో చెప్తాం. ఓకే, అలానే ఈ వేస్ట్ ఏదైతే ఉందో అది మనకి బయటికి పట్టుకొని వెళ్ళాలి, సెల్ నుంచి బయటికి పట్టుకొని తేవాలి. అలానే సెల్ లోపలికి మనం ఏం తేవాలి? O2 కావాలి, బికాస్ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్. సో సెల్ లోపలికి O2 కావాలి, సెల్ నుంచి CO2ని బయటికి పట్టుకుని వెళ్ళాలి. సో యూజువల్లీ O2 అనేది సెల్లో ఎలా ఉంటుంది? లోగా ఉంటుంది. ఓకే, O2 అనేది సెల్లో లోగా ఉంటుంది. O2 అనేది సెల్ అవుట్ సైడ్లో ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ నుంచి తక్కువకి హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ O2 అనేది ఈజీగా మెంబ్రెయిన్ని క్రాస్ చేసుకుంటూ ఎక్స్ట్రా సెల్యులార్ టు ఇంట్రా సెల్యులార్కి ఈజీగా వచ్చేస్తుంది త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్. అలానే సెల్ లోపట CO2 ఉంది. సో సెల్ లోపట CO2 ఉంది, ఇది వేస్ట్. సో బయట CO2 తక్కువ ఉంది, సెల్ బయట CO2 తక్కువ ఉంది. సో ఎక్కడ లో, ఎక్కడ హై? సో హై టు లో కాన్సన్ట్రేషన్ ఈజీగా మెంబ్రెయిన్ని క్రాస్ చేసుకుంటూ ట్రావెల్ చేసేస్తుంది. సో త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్. సో ఇన్ అదర్ వర్డ్స్, డిఫ్యూజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ in gaseous exchange. Okay, in gaseous exchange between the cells as well as cell in its external environment. సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం గ్యాసెస్ ఎక్స్చేంజ్కి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైతే CO2 O2 ఎక్స్చేంజ్ చేసుకున్నాయో ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ టు ఇంటర్నల్ ఆఫ్ ద సెల్, అలాగా డిఫ్యూజన్ మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాకపోతే ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఇది స్పాంటేనియస్గా జరుగుతుంది అండ్ ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది? అన్లెస్ అండ్ అంటిల్ బోత్ సైడ్స్ ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినంత వరకు. ఇప్పుడు మనం డిఫ్యూజన్ ప్రాసెస్ని యానిమేటెడ్ మోడ్లో తెలుసుకుందాం. ఓకే, సో ఒక పక్క హై కాన్సన్ట్రేషన్ ఉంది, ఒక పక్క లో కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు డిఫ్యూజన్ డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి? ద స్పాంటేనియస్ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అక్రాస్ ద మెంబ్రెయిన్ until it reaches to equilibrium state. Okay, until it reaches to equilibrium state. So చూడండి ప్రాసెస్. సో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఓకే, అంటిల్ ఇట్ రీచెస్ టు ఈక్విలిబ్రియం స్టేట్. సో ఇప్పుడు ప్రాసెస్ ఆగింది. ఎందుకు? ఇటుపక్క 11 ఉన్నాయి, ఇటుపక్క 11 ఉన్నాయి. సో రెండు పక్కల యూనిఫామ్గా ఉండడం వల్ల ఇప్పుడు ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది. మళ్ళీ ఏమైనా వేరియేషన్ వస్తే మళ్ళీ హై టూలో ట్రావెల్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇదండి డిఫ్యూజన్ ప్రాసెస్. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రీచెస్ టు ఈక్విలిబ్రియం, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, స్పాంటేనియస్ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఓస్మోసిస్, ద మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ through a selectively permeable membrane from a high concentration to low concentration. అలానే osmosis is the net diffusion of water across a selectively permeable membrane towards a higher concentration of solute to lower concentration of solute. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి? సింపుల్గా మనకి అర్థమయ్యేలా ఏం చెప్తున్నారు అంటే, మనం ఇంతవరకు డిఫ్యూజన్లో మనం ఏం నేర్చుకున్నాం? హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్లెస్ అండ్ అంటిల్ రీచెస్ టు ఈక్విలిబ్రియం స్టేట్. కాకపోతే ఏవి ట్రాన్స్ఫర్ అవుతాయి? సబ్స్టెన్సెస్. ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? స్పాంటేనియస్లీ. బట్ ఓస్మోసిస్కి వచ్చేసరికి సెలెక్టివ్లీ త్రూ పెర్మిబుల్ మెంబ్రెయిన్, ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. సో జస్ట్ లైక్ ఇప్పుడు సెల్ ఉంది కదండి, సెల్ చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్నే ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. అది ఎలా ఉంటుంది? సెలెక్టివ్లీ పెర్మిబుల్ ఉంటుంది. అంటే కొన్ని ఎలవ్ చేస్తుంది, కొన్ని ఎలవ్ చేయదు. సో దానికి ఏవి ఎలవ్ చేయగలదంటే మెయిన్లీ ఫ్లూయిడ్స్ని ఎలవ్ చేయగలదు. సో ఇక్కడ ఓస్మోసిస్లో మనం ఫ్లూయిడ్ మీన్ H2O కోసం మాట్లాడుకుంటున్నాం. సో ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ కొన్ని ఉంటాయి,
ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు బయట నుంచి లోపలికి రావాలన్నా, లోపటి నుంచి బయటికి వెళ్ళాలన్నా త్రూ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ నుంచే వెళ్ళాలి, ప్లాస్మా మెంబ్రేన్ నుంచే వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఒక ప్లాస్మా మెంబ్రేన్ నుండి ఫ్లూయిడ్స్ హై టు లో ట్రాన్స్ఫర్ అవుతాయో అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రీచెస్ టు ఈక్విలిబ్రమ్, ఆ కండిషన్నే మనం ఓస్మోసిస్ అంటామండి. సో సింపుల్గా చెప్పాలంటే లా ఆఫ్ డిఫ్యూజన్ ఏదైతే ఉందో అది మనం వాటర్కి అప్లై చేస్తే అప్పుడు దాన్ని మనం ఓస్మోసిస్ అంటాం. ఓకే, అప్పుడు దాన్ని మనం ఓస్మోసిస్ అంటాం. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం యానిమేటెడ్ మోడ్లో నేర్చుకుందాం. సో బేసిక్లీ 2 రీజియన్స్ ఉన్నాయి, ఒకటి హై కాన్సన్ట్రేషన్, మరొకటి లో కాన్సన్ట్రేషన్. ఓకే, కాకపోతే మధ్యలో ఏముంది, సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఉంది. ఓకే, సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఉంది. సో మీరు ఏదో ఎగ్జాంపుల్తో అనుకోండి, సపోజ్ ఇది ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనుకోండి, ఇది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనుకోండి. ఓకే, సో ఇదంతా కూడా సెల్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ హై టు లో ట్రావెల్ అవుతాయి. ఎంతవరకు ట్రావెల్ అవుతాయి, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రీచెస్ టు ఈక్విలిబ్రియం స్టేట్. సో చూడండి ఎలా ట్రావెల్ అవుతున్నాయో. ఓకే, సో అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్, కాకపోతే ఇక్కడ ఏంటి, మెయిన్లీ వాటర్ మాలిక్యూల్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో ఎంతవరకు ట్రావెల్ అవుతాయి, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రీచెస్ టు ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, సో ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. సో ఇంకా ఓస్మోసిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ని మనం ఓస్మోసిస్ అంటాం. మీకు అర్థమైంది అనుకుంటా. సో డిఫ్యూజన్లో సొల్యూట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఓస్మోసిస్లో సాల్వెంట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఉంటుంది, అక్కడ అక్రాస్ ద మెంబ్రేన్ ఎటువంటి మెంబ్రేన్ ఏం అవసరం లేదు, చాలా స్పాంటేనియస్గా అవుతుంది అది. ఓకే, సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వలే. నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఓస్మోసిస్ కోసం తెలుసుకుందాం. సో 3 కండిషన్స్ ఉంటాయండి, ఒకటి ఐసోటోనిక్ సొల్యూషన్, మరొకటి హైపోటోనిక్ సొల్యూషన్, మరొకటి హైపర్టోనిక్ సొల్యూషన్స్. ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే సెల్ అవుట్ సైడ్ ఎన్ని ఉన్నాయో సెల్ ఇన్సైడ్ కూడా అన్నే ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, ఈక్వల్ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ అంటే సెల్ లోపల ఒక 1 ml ఉందనుకోండి సాల్వెంట్, అవుట్ సైడ్లో కూడా 1 ml ఉంటే అప్పుడు ఎటువంటి నెట్ మూమెంట్ జరగదు. సో ఈ కండిషన్ మనం ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం. హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, సెల్ అవుట్ సైడ్ హయ్యర్ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. లైక్ హయ్యర్ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్, లైక్ అక్కడ 2 ml ఉందనుకోండి, లోపల 0.5 ml ఉందనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది, హై టు లో ట్రావెల్ అవుతుంది. హై టు లో ట్రావెల్ అయితే ఆటోమేటిక్గా సెల్ ఏమవుతుంది, స్వెల్ అవుతుంది. ఓకే, ఎన్లార్జ్ అవుతుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ కండిషన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. మూడోది హైపర్టోనిక్ సొల్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, లోయర్ కాన్సన్ట్రేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్, అంటే సెల్ ఉంది, సెల్ లోపట మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, లైక్ ఇక్కడ 2 ml ఉంది, పైన 0.5 ml ఉంది. ఇప్పుడు హై టు లో, సో సాల్వెంట్స్ అనేది హై టు లో ట్రావెల్ అవుతుంది, సో వాటర్ అనేది హై టు లో ట్రావెల్ అవుతుంది. సో ట్రావెల్ అవ్వగానే ఆటోమేటిక్ ఇదేమవుతుంది, ష్రింక్ అయిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. సో ఈ కండిషన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటారు. దీన్నే మనం పిక్చర్స్లో చూసుకుంటే మొదటి కండిషన్ హైపోటోనిక్. సో ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది యానిమల్ సెల్ అండి, ఇది ప్లాంట్ సెల్. సో ఏదైనా చూసినా ఒకటే, మీకు H2O ఏదైతే ఉందో అది వాటర్. ఓకే, సో మొదటి కండిషన్లో చూడండి హైపోటోనిక్లో ఏం జరుగుతుందని చెప్పాను మీకు. హైపోటోనిక్లో ఏం జరుగుతుంది అన్నాను, బయట సెల్ బయట H2O ఎక్కువగా ఉంది, లోపట H2O తక్కువగా ఉంది. సో దానివల్ల H2O లోపటికి వెళ్తుంది, సో లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది, స్వెల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐసోటోనిక్ అంటే ఏంటి, లోపట ఎంత ఉందో బయట అంతే ఉంది. సో ఇక్కడ 1 ml ఉంది, బయట 1 ml ఉంది, లోపల 1 ml H2O, బయట 1 ml H2O. అలాంటి కండిషన్స్లో నార్మల్గా ఉంటుంది, సైజ్ చూసారా నార్మల్గా ఉంది. తర్వాత కేసులో హైపర్టోనిక్ సొల్యూషన్, ఇక్కడ ఏం జరుగుతుందండి, సో లోపల H2O ఏదైతే ఉందో అది
ఎక్కువగా ఉంటుంది, బయట తక్కువగా ఉంటుంది. ఎక్కువ నుంచి తక్కువగా ట్రావెల్ అయ్యేసరికి ఆటోమేటిక్గా సెల్ అనేది శ్రింక్ అయిపోద్ది, ష్రీవెల్డ్ అయిపోద్ది. సో ఈ కండిషన్ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. సో ఇవి కూడా అడుగుతారండి, ఇంపార్టెంట్. సో హైపోటోనిక్ సొల్యూషన్లో మనకి టర్జిడ్ షేప్లోకి వస్తుంది, ఐసోటోనిక్ కండిషన్లో మనకి ఫ్లాసిడ్ షేప్లోకి వస్తుంది, హైపర్టోనిక్ సొల్యూషన్ మనకి ప్లాస్మోలైజ్డ్ కండిషన్లోకి వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓస్మోసిస్. పాసివ్ ట్రాన్స్పోర్ట్లో లాస్ట్ టైప్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కోసం తెలుసుకుందాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ పాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ మూవ్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పెసిఫిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్. సో ఒక స్పెసిఫిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ నుంచి ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది జరిగితే దాన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటారు. ఇక్కడ ఏవేవి ట్రాన్స్పోర్ట్ చేస్తే సబ్స్టెన్సెస్ లైక్ గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్, అయోన్స్ ఇవి ట్రావెల్ చేస్తుంది అక్రాస్ ద మెంబ్రెయిన్. ఆల్మోస్ట్ డిఫ్యూజన్ లాగే, కాకపోతే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే డిఫ్యూజన్లో ఏం జరుగుతాయి, సబ్స్టెన్సెస్ మూవ్ అవుతాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఓపెన్గా వెళ్ళిపోతాయి. ఓకే, ఓపెన్ రోడ్లో హై టు లో ఎలా ట్రావెల్ చేస్తాం అలాగే ఓపెన్ రోడ్లో వెళ్ళిపోతుంది. అదే ఫెసిలిటేట్ డిఫ్యూజన్ అంటే దీనికి ఒక పాత్ ఉంటుంది, లైక్ ఒక టనల్ ఉంటుంది అనుకోండి. సో ఈ టనల్ నుంచి ట్రావెల్ చేస్తుంది. సబ్స్టెన్స్ సైజ్ అనేది చిన్నగా ఉన్నాయి అనుకోండి, రోడ్డు మీద వెళ్ళిపోతాయి, ఐ మీన్ మెంబ్రెయిన్ నుంచి క్రాస్ అయిపోతాయి. అలా కాకుండా కొంచెం లార్జర్ మాలిక్యూల్స్ అనుకోండి, అప్పుడు అది మెంబ్రెయిన్ క్రాస్ చేయలేదు, ప్లాస్మా మెంబ్రెయిన్ని క్రాస్ చేయలేదు. సో అలాంటప్పుడు ఒక స్పెసిఫిక్ టనల్ లేకపోతే ఒక పాత్ సెపరేట్ వెళ్ళడానికి ఎగ్జిట్ అండ్ ఎంటర్ పాత్ వేరేగా ఇస్తే ఆ నుంచి ట్రావెల్ అవుతాయి. సో ఆ పాత్ ఎవరిస్తారు అంటే స్పెసిఫిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనే పాత్ ఇస్తుంది. సో ఆ పాత్ గుండుగా మనకి సబ్స్టెన్సెస్ క్యారీ అవుతూ ఉంటాయి. ఓకే, ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటాయి. ఈ కండిషన్ని మనం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. యానిమేటెడ్లో చూద్దాం. సో ఇటుపక్క హై కాన్సన్ట్రేషన్ ఉంది, ఇటుపక్క లో కాన్సన్ట్రేషన్ ఉంది. హై టు లో మనకి ట్రావెల్ అవుతుంది, మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ లార్జర్ మాలిక్యూల్స్ అవ్వడం వల్ల మెంబ్రెయిన్ నుంచి క్రాస్ అవ్వడం కష్టం వల్ల ఒక క్యారియర్ ప్రోటీన్ అనే ఒక పాత్ క్రియేట్ అయ్యి ఆ క్యారియర్ ప్రోటీన్ గుండగా మనకి హై టు లో ట్రావెల్ అవుతుంది. సో చూడండి ఇక్కడ యానిమేషన్లో ఇది హై రీజన్, ఇది లో రీజన్, హై టు లో ట్రావెల్ అవుతుంది. సో అన్లెస్ అని అంటే ఎప్పటి వరకు ట్రావెల్ అవుతుంది, బోత్ సైడ్స్ ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేసరికి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటుపక్క 6 ఉన్నాయి, ఇటుపక్క 6 ఉన్నాయి. సో ఇటుపక్క 6, ఇటుపక్క 6 ఈక్వల్ అయిపోయింది. వెళ్ళడానికి ఒక టనల్ లాగా ఒక పాత్ వచ్చింది త్రూ క్యారియర్ ప్రోటీన్. సో ఎందుకు ఇది వచ్చింది, బికాజ్ ఇవన్నీ కూడా లార్జర్ సబ్స్టెన్సెస్, లార్జర్ మాలిక్యూల్స్ మెంబ్రెయిన్ నుంచి క్రాస్ అవ్వలేదు. సో అందుకే దీని గుండగా పాస్ అయ్యి లో కాన్సన్ట్రేషన్ అవుతుంది. సో ఇలాగ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, అలానే అవుట్ సైడ్ టు ఇన్సైడ్, దీని ద్వారా జరిగితే దీన్నే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. క్లియర్? నెక్స్ట్ సెల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం తెలుసుకున్నాం. సో ఇందులో మీకు టెక్స్ట్ బుక్లో ఉండేదానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే జరిగింది, బికాజ్ ఈ టాపిక్ ఒక్కసారి మనం బాగా చదివితే మీకు అన్ని బోర్డ్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అందుకే నేను ప్రాపర్ క్లాసిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.